మొదటిగా అనకాపల్లిలో నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్నటువంటి సాయి కుల్వంత్ కాలేజీపై అధికారులు చర్యలు తీసుకోవాలంటూ వామపక్ష నేతలు డిమాండ్ చేశారు. ఇక చిన్న మధ్యతరగతి వారు చిన్న ఇల్లు నిర్మించుకుంటే నానా హడావిడి చేసే జీవీఎంసీ అధికారులు ఇంటి నిర్మాణానికి అనుమతులు పొందిన 5 అంతస్తుల భవనం నిర్మించే నిబంధనలకు విరుద్ధంగా కాలేజీ రన్ చేస్తుంటే ఏం చేస్తున్నారంటూ వారు ప్రశ్నించారు. ఇక ఈ భవనానికి ఫైర్ సేఫ్టీ కానీ పార్కింగ్ వసతి కానీ విద్యార్థులకు టాయిలెట్స్ కానీ ఉన్నాయా అంటూ ఇంటర్ బోర్డు అధికారులకు కోరగా ఈ రోజు వరకు వారి దగ్గర నుండి ఎటువంటి స్పందన రాకపోవడం విడ్డూరంగా ఉందంటూ మండిపడ్డారు. ఇక ఈ బిల్డింగ్లో అగ్ని ప్రమాదం సంభవిస్తే కనుక విద్యార్థుల భవిష్యత్తు ఏంటంటూ వారు ప్రశ్నించారు. తక్షణమే ఇంటర్ బోర్డు అధికారులు జీవీఎంసీ అధికారులు స్పందించి అనుమతులకు విరుద్ధంగా కొనసాగుతున్నటువంటి సాయి కుల్వంత్ కాలేజీపై చర్యలు తీసుకోవాలంటూ వారు డిమాండ్ చేశారు. ఈ సాయి కులవంత్ కాలేజీ ఒక రెసిడెన్షియల్ ఏరియాలో నడుస్తూ ఉంది. రెసిడెన్షియల్ పర్పస్ పైన ప్లాన్ పెట్టి ప్లాన్ పొందారో లేదో కూడా తెలియదు. 5 అంతస్తుల బిల్డింగ్లో ఈ కాలేజీని నడుపుతూ ఉన్నారు. అది చట్టవిరుద్ధం. ఎందుకంటే రెసిడెన్షియల్కి ప్లాన్ తీసుకొని అందులో నివాసేతర కార్యక్రమాలు జరిపించకూడదు. ఇందులో విద్యార్థులు వందలాది మంది విద్యార్థులు చాలా ఇరుకైనటువంటి గదుల్లో పాఠాలు జరుగుతూ ఉన్నాయి. దీనికి కాలేజీ అన్నప్పుడు బిల్డింగ్ చుట్టూతా ఇరువైపులా ఫైర్ ఇంజిన్ తిరిగేంత జాగా విడిచిపెట్టాలి. మరి దీనికి అనుమతి ఇవ్వడానికి ఎంత తీసుకున్నారో వారే చెప్పాలి. ఆ వీధిలోంచి ఉన్నాము. ఇక్కడ సాయి కుల్వంత్ కాలేజీ నడుస్తుంది. 5 అంతస్తుల భవనం. మరి వాళ్ళకి 5 అంతస్తుల భవనం నిర్మాణానికి కాలేజీకి జీవీఎంసీ వారు ఏం తీసుకొని ఇచ్చారో అనుమతులు అర్థం కాలేని పరిస్థితి. పార్కింగ్ లేదు, కాలేజీ చుట్టూ గ్రౌండ్ లేదు, ఫైర్ సర్వీస్ లోపలికి వచ్చినా తిరగడానికి కూడా అవకాశం లేని పరిస్థితులు ఉంది. మరి కాలేజీలన్నా విద్యార్థులన్నా అధికారులు పిల్లలు ఇందులో ఉండరు కాబట్టి ఎలా పోతే పోనీ మా పిల్లలు ఇతర దేశాల్లో ఉన్నారన్న ఉద్దేశంతో పర్మిషన్ ఇచ్చారో కానీ తెలీదు. ఇంత ఘోరంగా ఉంది. పార్కింగ్ ప్లేస్ లేకుండా కాలేజీలు రన్ చేస్తున్నారు. ఫైర్ సర్వీస్ వాళ్ళు ఎలాగ అనుమతి ఇచ్చారు, జీవీఎంసీ ఎలాగ అనుమతి ఇచ్చింది, అనకాపల్లి విద్యాశాఖ వాళ్ళు ఎలా అనుమతి ఇచ్చారో మాకు అర్థం కాలేని పరిస్థితులు.